హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 140 రివ్యూ. మగువా ఓ మగువా సీరియల్ ఎవ్రీడే చాలా బాగా ఉంటుంది. ఎంతో మంచి స్టోరీ, మంచి యాక్టర్స్, చాలా యాక్టింగ్ బాగుంది, స్టోరీ లైన్ చాలా బాగుంది. తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. సింధూరను పెళ్లి చూపుల్లోకి తీసుకురావడానికి చాముండి వాళ్ళమ్మ ఇద్దరు సింధూర రూమ్కి వస్తారు. తలుపులు ఎందుకు వేసుకున్నావు సింధూర అని అడుగుతుంది చాముండి వాళ్ళమ్మ. అదేనమ్మా, ఇంట్లో ఏం జరుగుతుందో, తన రూమ్లో ఏం జరుగుతుందో బయటికి ఎవరికి తెలియకుండా అనేసి వ్యంగ్యంగాని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటుంది. అదే స్నానాలు, రెడీ అవ్వటాలు అవన్నీ ఉంటాయి కదమ్మా, అందుకే తలుపు వేసుకునిందిలే అని తనను సింధూరుని ఏదో విధంగా బాధ పెట్టడానికి ట్రై చేసి తనను తీసుకెళ్తారు ఇద్దరు పెళ్లి చూపులకి. అక్కడ అందరూ ఉంటారు. చంటి కూడా చాలా హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటాడు. సింధూర వెళ్ళి అక్కడ చైర్లో కూర్చొని చంటిని చూస్తుంది కాసేపు. నువ్వు తాళి కట్టిన అమ్మాయికి ఎవరో తాళి కట్టాలని చూస్తుంటే నువ్వు ఎలా సంతోషంగా ఉన్నావు చంటి అని మనసులో అనుకుంటూ బాధపడుతూ చంటి వైపు చూస్తుంది. తర్వాత తలదించుకొని కూర్చుంటుంది. అప్పుడు పెళ్లి కొడుకు సింధూరను చూసి, నేను పెళ్లి కూతురు వైపు చూస్తున్నాను కానీ అమ్మాయి నా వైపు చూడట్లేదేంటి అంటాడు. అప్పుడు చెంచలమ్మ, ఒకసారి పెళ్లి కొడుకుని చూడు సింధూర అని చెప్తుంది. సరే అని పెళ్లి కొడుకుని చూస్తుంది. తర్వాత కేశవులు గారు, మీరేమైనా అడగాలంటే అమ్మాయిని అడగండి అని పెళ్ళికొడుకు చెప్తారు. తప్పకుండా అడుగుతాను, ముద్ర పెడతాను అని చెప్తాడు. ఏదో రా మెటీరియల్ని తీసుకొచ్చినట్టు అమ్మాయిని అంత సింపుల్గా తీసుకొచ్చారేంటి అని అడుగుతాడు మొదటి క్వశ్చనే. ఈ పెళ్ళికొడుకు ఎవరో కానీ చాలా తేడాగా ఉన్నాడు. చూపులంటే అమ్మాయిని బాగా మంచి చీర కట్టి, పట్టు చీర కట్టి, నిండుగా పువ్వులు పెట్టి బాగా అలంకరించి తీసుకొస్తారు, నగలన్నీ వేసి అనుకున్నాను, ఇంత సింపుల్గా తీసుకొచ్చారేంటి అని అడుగుతాడు. అప్పుడు చెంచలమ్మ పంతులు గారి వైపు చూస్తుంది. ఏంటిది అని అడుగుతుంది ఆ పెళ్ళిళ్ళ పేరయ్యని. అప్పుడు నేను అన్ని విషయాలు చెప్పే తీసుకొచ్చానమ్మా అంటాడు. అప్పుడు ఆ పెళ్ళిళ్ళయ్య గారు, ఏంటి బాబు అన్నీ చెప్పాను కదా, అలా అడుగుతున్నావు ఏంటంటే, అలా అడగడం ఏంటండి, పెళ్లి కూతురు అన్నాక మినిమం బొట్టు, గాజులు, పువ్వులు ఉండాలి, అవన్నా ఉండాలి కదా అంటాడు. పెళ్లి చూపులే ఇంత సింపుల్గా చేశారంటే ఇక పెళ్లి కూడా సింపుల్గా దండలు మార్చేసి కానిచ్చేస్తారేమో నాన్న అని వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. పెళ్లి కొడుకు అమ్మ నాన్నకు తెలుసు సింధూరకు భర్త చనిపోయాడని, కానీ పెళ్లి కొడుకు వాళ్ళు చెప్పినట్టుగా లేరు. అదేరా అంటూ నసుగుతూ పెళ్లి కూతురికి భర్త చనిపోయాడు అని చెప్తారు. అంటే నేను విడోని చేసుకుంటున్నానా అనేసి అంటాడు. అంటే నాకు సెకండ్ హ్యాండ్ ఇచ్చి పెళ్లి చేస్తున్నారా అంటాడు. చంచలమ్మకు బాగా కోపం వచ్చింది. ఆ పెళ్ళిళ్ళ పేరైనా అరుస్తుందనమాట. ఏంటిది ముందే చెప్పలేదా మీరు అవన్నీ అనేసి. అప్పుడు ఏంటమ్మా మీకు అన్నీ నేను చెప్పాను కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చాక అని వాళ్ళని కూడా అరుస్తాడు పంతులు గారు. వాళ్ళేమో ముందే చెప్తే మా అబ్బాయి ఒప్పుకోడని, ముందు చెప్పలేదని తర్వాత సర్ది చెప్తామనుకున్నాము అంటారు. అప్పుడు చంచలమ్మ, తర్వాత చర్చించుకోవడం ఏంటి, అయినా కూడా ముందే మీరు అవన్నీ మాట్లాడుకోవాలి కదా, అన్నీ ముందే అబ్బాయికి చెప్పి ఇంట్లో చర్చించుకునే కదా రావాలి అని చెంచలమ్మ వాళ్ళని అడుగుతుంది. అప్పుడు పెళ్ళికొడుకు ఇంటర్ఫియర్ అయ్యి, చర్చించుకుంటే సరిపోతుందా, అయినా ఈ అమ్మాయి మీ కూతురు కాదు కోడల, నేను మీ కూతురు అనుకున్నాను ఇంకా అంటాడు. ఆ తర్వాత అయినా కూడా మీరు చాలా గ్రేట్, మీ కొడుకు చనిపోయినా కూడా మీ కోడలికి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు, అది కూడా మాలాంటి మంచి సంబంధాన్ని చూసి చేస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ అంటాడు. అందులోనూ రెండో పెళ్లి కాబట్టి కట్నం బాగానే ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటాడు. అంతే, ఆ మాటకు చెంచలమ్మకు చెన్నకేశవులు గారికి చాలా కోపం వస్తుంది. తర్వాత సింధూర వైపు చూస్తూ, ఇదిగో అమ్మాయి, మనం పెళ్లికి ముందే కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే మంచిది. చంచలమ్మ గారి కొడుకు నీకు ఎప్పుడు పెళ్ళయింది అని అడుగుతాడు. మీరిద్దరూ ఎన్నాళ్ళు కలిసి కాపురం చేశారు, మీ భర్త పోయి ఎన్ని రోజులైంది, మీ హస్బెండ్తో కాపురం చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీయో అబార్షనో ఇలాంటివి అని అంటూ ఉండబోతాడు. అంతే, చంచలమ్మ లేసి రే అని వాడి కాలర్ పట్టుకుంటుంది. కాలర్ పట్టుకొని చెంప మీద ఒక్కటి గట్టిగా ఇస్తుంది. అంతే, అక్కడ దూరంగా విసిరి పడతాడు. కొరడా తెప్పించి వాడిని బాగా పెళ్లి కొడుకుని కొరడాతో కొడుతూ, ఎంత ధైర్యం నీకు, చెంచలమ్మ కోడలి గురించి అంత చులకనగా మాట్లాడతావా అనేసి కొడుతుంది బాగా. చెంచలమ్మతో మాట్లాడుతున్నావు అంటే చాలా వినయంగా, పద్ధతిగా, నెమ్మదిగా మాట్లాడాలి. అలాంటిది ఈ చెంచలమ్మతో బియ్యం అందుకుంటున్నప్పుడు ఎంత సభ్యత, సంస్కారం, వినయం అన్నీ ఉండాలి. సంస్కారం అనేది మనకు ఉండే ఆస్తి వాస్తుల్లోనూ, చదువు సంధ్యల్లోనూ ఉండదు, మన మాటల్లోనూ కనిపించాలి, తర్వాత వినిపించాలి. నువ్వు మాట్లాడిన ఒక్క మాటలో కూడా సభ్యత, సంస్కారం, మంచి మర్యాద, పద్ధతి ఇవేమీ లేవు. అప్పుడు ఆ పెళ్ళికొడుకు తల్లిదండ్రులు, అమ్మ మమ్మల్ని క్షమించండి అమ్మా, ఇలా మాట్లాడితే కట్నం ఎక్కువ వస్తుందేమో అని మేము అపోహపడ్డాము, మమ్మల్ని క్షమించండి, మేము వెళ్ళిపోతాము అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. తర్వాత చంటి చక్రం బాబాయ్తో ఇలా అంటూ ఉంటాడు. అమ్మాయి గారు ఎంత బాధపడ్డారో, అటువంటి పెళ్ళికొడుకు ఎంత మాటలు మాట్లాడాడు, అమ్మాయి గారు ఎంత బాధపడుతున్నారో అని బాధపడుతుంటాడు. ఇంతలో సింధూర మాత్రం ఏం బాధ లేకుండా హ్యాపీగా సంతోషంగా పూలు కోస్తా, అందకపోతే పక్కన చంటి కనిపిస్తే, చంటి ఇలా రా అంటుంది. చూడు బాబాయ్, అమ్మాయి గారు ఎంత దీనంగా నన్ను పిలుస్తున్నారు అంటే, అమ్మాయి గారు ఏం దీనంగా పిలవలేదురా అంటే, నీకెందుకు అర్థమవుతుంది లేవా, అమ్మాయి గారు మనసు తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది అంటాడు. ఆ అమ్మాయి గారి మనసు గురించి నీకేం తెలుసురా అని బాబాయ్ అనుకుంటాడు మనసులో. ఇంతలో సింధూర అక్కడికి వస్తుంది. చంటి సింధూర వైపు జాలిగా చూస్తూ, మీకేం బాధ లేదా అమ్మాయి గారు అంటాడు. నాకెందుకు బాధ అంటే, అదే పెళ్ళికొడుకు ఈ సంబంధం చెడిపోయిందనేసి మీరు ఏమైనా బాధపడుతున్నారా అంటే, నాకేం బాధ లేదు చంటి, ఇలాంటి సంబంధాలు ఎన్ని వచ్చినా కూడా నేనే చెడగొడతాను అంటుంది. తర్వాత చంటి చేయి పట్టుకొని లాక్కెళ్తూ, ఆ పువ్వులు నాకు అందట్లేదు చంటి, రా కోసి పెడుదురా అని లాక్కెళ్ళి చూపిస్తుంది అనమాట. సరే అనేసి, నేను కోసిస్తాను ఆగండి అని అన్నీ కోస్తాడనమాట. ఇంకా దానికంటే పైన ఉన్న పువ్వులు కూడా కావాలంటుంది. అవి నాకు కూడా అందట్లేదండి అంటాడు.
సరే ఒక పని చెయ్యి, నన్ను ఎత్తుకుని నేనే కోసుకుంటాను అంటుంది. అమ్మో పరాయి ఆడవాళ్ళని ముట్టుకోవడం తప్పు కదండి అంటుంది. ఏం కాదులే నువ్వు నన్ను ఎత్తుకో అంటుంది. లేదు లేదు ఇంకో పని చేద్దాం, మీరు నా కాలు మీద ఎక్కి మీరు కోసుకోండి అప్పుడు సరిపోతుంది అంటాడు. సరే అనేసి కాలు మీద ఎక్కించుకుంటాడు. పూలు కోస్తూ ఉంటుంది. ఇదంతా చూసి చక్రం బాబాయ్ చాలా సంతోషపడతాడు. అమ్మాయి గారు తన భర్త మీద ప్రేమ చూపిస్తున్నారు, కానీ ఈ తింగరుడికి అర్థం కావడం లేదు అనుకుంటారు. ఇంతలో బసవా వాళ్ళంతా అక్కడ వస్తూ ఉంటారనమాట. వాళ్ళెవరికి కనిపించకుండా అక్కడ బట్టలు ఆరేసి ఉంటే అవన్నీ కవర్ చేసేస్తాడనమాట చక్రం బాబాయ్, ఎవరు వీళ్ళిద్దరూ కనిపించకుండా. అలా పూలు కోసుకుంటూ ఉండగా సింధూర జారిపోతుంది కిందికి. అప్పుడు చంటి మీద పడుతుందనమాట పొరపాటు. అయ్యో లేవండి అమ్మాయి గారు అంటాడు. అదేంటి నా మాన నేను పూలు కోసుకుంటూ ఉంటే నన్ను కింద పడేస్తావా చంటి అంటుంది కావాలని. మళ్ళీ నేను పడేసేయడం ఏంటంటే మీరే పడ్డారు, నేను వద్దన్నాను, మీరే నా కాలు మీద ఎక్కి కింద పడిపోయారు అంటే మరి నువ్వు పట్టుకోలేవా, ఆడపిల్లని కూడా కాపాడలేవా అంటుంది సింధూర. ముందు మీరు లేవండి అమ్మాయి గారు, చాలా బరువుగా ఉన్నారు, మీరేమైనా చిన్నపిల్లనా ఏంటి, నువ్వు ఒక అమ్మాయిని కూడా మొయ్యలేవా, అదే ఒక నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ మీద పడిపోతే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా చంటి అంటుంది. నేను ప్రేమించిన అమ్మాయి నా మీద పడిందంటే తనని కాలు కింద కూడా పడినివ్వకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటానండి అంటాడు. ఇదంతా చక్రం బాబాయ్ ఆ చీరల సందు నుండి చూస్తూ ఉంటాడనమాట. వీళ్ళిద్దరు ఇంకా ఇప్పుడే లేచేటట్లు లేరు, ఎవరైనా చూస్తే బాగుండదని. ఒరే చంటిగా ఇంకా నువ్వు పూలు కోయడం అవ్వలేదా అని అడుగుతాడు. అంతలో సింధూర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట. చక్రం బాబాయ్ అక్కడికి వస్తాడు. అప్పుడు చంటి చాలా ఆశ్చర్యపోతూ, చూసావా బాబాయ్ అమ్మాయి గారు నన్ను ఎంత మాట అన్నారో అంటాడు. ఏమన్నారా అంటే నన్ను పూలు కోయమన్నారు, నాకు అందలేదంటే తనే ఎక్కి మీద కోసుకున్నారు, పొరపాటున నా మీద పడిపోతే లేవండి అంటే ఏంటి ఆడపిల్లను కూడా మొయ్యలేవా, నువ్వు మగాడివి కాదా అని అడిగారు అంటే ఒరే అలాంటి మాటలన్నీ ఎవరికి చెప్పకూడదు అంటే అవును బాబాయ్ చెప్తే మన పరువే పోతుంది, నేను ఎవరికి చెప్పను అంటాడు. తర్వాత చెంచలమ్మ హాల్లో సోఫాలో కూర్చొని చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది ఇలా జరిగినందుకు ఈ రోజంతా. అప్పుడు రవిబాబు వస్తాడనమాట. చాలా వినయంగా అతి వినయంగా వచ్చి చేతులు కట్టుకొని పెద్దమ్మ అని పిలుస్తాడు. ఏంటి రవిబాబు చెప్పు అంటుంది. నేను ఇదివరకు రవిబాబుని కాదు పెద్దమ్మ, చాలా మారిపోయాను, చాలా మంచిగా ఉన్నాను ఇప్పుడు అంటాడు. సరే అంటుంది. నేను సింధూరని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అత్తమ్మ అని పెద్దమ్మ అని చెప్తాడు. చంచలమ్మ ఒక్క క్షణం ఆలోచించి ఏంటి నువ్వెవరిని పెళ్లి చేసుకోవాలని అడిగావు అంటుంది. చంచలమ్మ ఏదో పరధ్యానంలో ఉండి పేరు విన్నదనమాట. అప్పుడు సింధూర అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటుంది. రవిబాబు అతను సింధూర వైపు చేయి చూపిస్తాడు. అంతలో సింధూర వెళ్ళిపోయి చాముండి అక్కడికి వస్తుందనమాట. సో చంచలమ్మకి ఏమర్థమవుతుందంటే చాముండిని చూపించి చాముండిని పెళ్లి చేసుకుంటున్నానని అడుగుతున్నట్టుగా అర్థం చేసుకుంటుంది చంచలమ్మ. నేను తనని చాలా బాగా చూసుకుంటాను పెద్దమ్మ, నేను చాలా మారిపోయాను ఇప్పుడు, ఎవరో తెలియని ముఖం తెలియని సంబంధం ఇచ్చి తను ఎలా ఉందో అని మీరు బాధపడే కంటే నేను తన భావనే కాబట్టి వరుసకి నేను తనకు నా గురించి అంతా బాగా తెలుసు కాబట్టి తను కూడా చాలా బాగుంటుంది, ఆలోచించు పెద్దమ్మ అంటాడు. చంచలమ్మ ఏమనుకుంటుందో చెప్పే లోపలే ఎపిసోడ్ అయిపోతుందన్నమాట. తరువాయి భాగంలో ఇలా చూపిస్తారు. కళింగ వచ్చేసి ప్లాన్ చేస్తాడనమాట చంటిని కిడ్నాప్ చేయడానికి. చంటి ఆరు బయట పడుకుంటాడు కదా, నైట్కు నైట్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఆ విషయం తెలుసుకున్న సింధూర చాలా ఆశ్చర్యపోతుంది. మరి ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో వెమ్మటే మీకు రీచ్ అవుతుంది. త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కూడా స్టార్ట్ అవ్వబోతుంది కదా, దాని అప్డేట్స్, దాని రివ్యూస్ ఇవన్నీ కూడా మనం ఎలిమినేషన్స్ ఇలాంటివన్నీ ఎన్నో ట్విస్టింగ్స్ అన్నీ మనము తెలుసుకోవచ్చు. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.